Hello guys, welcome back to my channel. Shravani here and thank you so much for watching my video. And మీరు ఒకవేళ న్యూ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అండ్ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినట్టయితే ప్లీజ్ డూ షేర్ మై వీడియోస్, అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ గివ్ ఏ బిగ్ థమ్స్ అప్. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి మనము ఇవాళ స్ట్రాబెరీ అండ్ బనానా స్మూతీ చేస్తున్నాం. సో చాలా సింపుల్గా అండ్ ఈజీ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది. సో సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇలాంటి స్మూతీస్ అండ్ హెల్తీ కూడా ఉంటుంది, అండ్ చాలా కూల్గా చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ ప్రొసీజర్ చూసేద్దామా? సో దానికోసం స్మూతీ కోసం సో నేను 2 బనానాస్ తీసుకున్నాను. సో చాలా పండు బనానా, రైప్ బనానాస్ తీసుకోండి. అండ్ స్ట్రాబెర్రీస్, సో ఇవి కూడా కొంచెము రైప్గా ఉంటే బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేసరి మ్యాంగో పల్ప్ తీసుకున్నాను. సో మీరు మ్యాంగో పల్ప్ అయినా తీసుకోండి, లేకపోతే మ్యాంగోస్ ఉంటాయి కదా పీసెస్, ఆ పీసెస్ అయినా పర్లేదు. ఆ స్లైసెస్ కట్ చేసుకొని దాంట్లో బ్లెండ్ చేసుకునేటప్పుడు ఆ మ్యాంగో పీసెస్ వేసుకున్నా పర్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రెష్ యోగర్ట్ తీసుకున్నాను. యోగర్ట్ అంటే కర్డ్ అనమాట. సో ఆ ఫ్రెష్ యోగర్ట్ ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మనం బనానా అండ్ స్ట్రాబెర్రీస్ తీసుకున్నాం కదా, ఆ రెండింటిని కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనము కట్ చేసుకున్న బనానా అండ్ స్ట్రాబెర్రీస్ పీసెస్ దీంట్లో బ్లెండర్లో వేసుకున్న తర్వాత 3 స్పూన్స్ మ్యాంగో పల్ప్ వేసుకోండి. సో ఎక్కువ వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ కొంచెం ఉంటేనే బాగుంటుంది, బికాజ్ మనం చేస్తుంది స్ట్రాబెరీ అండ్ బనానా కాబట్టి. సో మ్యాంగో పల్ప్, మ్యాంగో పీసెస్ ఏమైనా మీరు వేస్తే సో అవి ఎక్కువ వేయకుంటే అప్పుడు ఈ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో దీంట్లో మనం ఏమి షుగర్ యాడ్ చేయట్లేదు, బికాజ్ మనం రైప్ బనానా తీసుకున్నాం, రైప్ స్ట్రాబెర్రీస్ తీసుకున్నాము. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ దాంట్లో షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో మనం ఎక్స్ట్రా షుగర్ ఏమి యాడ్ చేయట్లేదు. సో యోగర్ట్ యాడ్ చేస్తున్నాం. సో మిల్క్ యాడ్ చేస్తేనేమో అది చాలా లైక్ వాటరీగా అయిపోతుంది. సో మిల్క్ యాడ్ చేయకుండా యోగర్ట్ యాడ్ చేసుకుంటున్నాము. అండ్ వీటిని అన్నిటిని కూడా కంప్లీట్గా స్మూత్గా బ్లెండ్ అయ్యే వరకు బ్లెండ్ చేసుకొని తర్వాత గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి. సో ఫైనలీ ఇది మన బనానా స్ట్రాబెర్రీ స్మూతీ. అండ్ మనము దీంట్లో ఈ సమ్మర్లో స్పెషల్గా మనకు మన స్కిన్ సన్కి ప్రొటెక్ట్ అయిపోయి చాలా తొందరగా వ్రింకిల్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఆ వ్రింకిల్స్ని పోగొట్టేది ఎక్కువ బనానాకు ఉంటుంది. సో డైలీ ఒక బనానా తీసుకోండి. సో దాట్ మీ ఫేస్ మీద ఏదైనా వ్రింకిల్స్ ఉంటే డెఫినెట్గా పోతాయి. అండ్ స్ట్రాబెర్రీలో వైటమిన్ సి అనేది చాలా చాలా రిచ్గా ఉంటుంది. అండ్ ఇమ్యూనిటీ పవర్ని అది బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట, ఇమ్యూనిటీ పవర్కి. సో మనకు ఈ సమ్మర్లో ఇమ్యూనిటీ పవర్ చాలా అవసరము. సో ఆ ఇమ్యూనిటీ పవర్ కోసం మనకు వైటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది స్ట్రాబెర్రీలో. అండ్ మనం యోగర్ట్ తీసుకున్నాం కదా, యోగర్ట్లో మనకు టెంపరేచర్, మన బాడీ టెంపరేచర్ని బాగా కూల్గా ఉంచుతుంది. అండ్ నెక్స్ట్ మనకు మ్యాంగో తీసుకున్నాము. మ్యాంగో వచ్చేసి వేడి చేస్తుంది, బట్ దాట్స్ ఫైన్. మనం తీసుకొని ఓన్లీ 3 స్పూన్సే కాబట్టి అంత పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు. సో ఇవన్నమాట కంప్లీట్గా మనం ఫ్రూట్స్ అండ్ దీంట్లో నో షుగర్ యాడెడ్ అండ్ చాలా చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అండ్ మీకు నా వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా హిట్ లైక్ బటన్ అండ్ డెఫినెట్గా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. అండ్ సీ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై అండ్ టేక్ కేర్.